హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనము. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదివి. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనలో చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. చాలామంది ప్రార్థన చేయడానికి నాకు టైం లేదంటారు. ఈరోజు నేను చాలా టైర్డ్ అయ్యాను, నేను ప్రార్థన చేయలేనంటారు. ఈరోజు నాకు చాలా ఆలస్యమైంది, నేను త్వరగా వెళ్ళాలి, టైం లేదని చెప్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనకు కలిగిన శ్రమలో, బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, శోధనలో, మనం వెళ్తున్న మార్గాలలో దేవుని యొక్క క్షేమమును మనం చూడాలన్నా, మన పరిస్థితులను మార్చేది ప్రార్థన. దైవికమైన కనికరమును, దైవికమైన కరుణను మనకు అనుగ్రహించేది ప్రార్థన అయింది. చూడండి, యాకోబు ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన రాత్రి భయముతో దేవునికి మొరపెట్టాడు. కాబట్టి ఆయన భయమును అర్థం చేసుకున్న దేవుడు ఆయన ప్రార్థనకు జవాబుని ఇచ్చాడు. ఇంకా దానియేలు సింహాల గుహలో ప్రార్థించినప్పుడు ఆ సింహాల బోన్లోనికే దేవుడు దిగి వచ్చాడు. ఇలా ఎంతోమంది భక్తుల జీవితంలో మనం చూసినట్లయితే వారు ప్రార్థన చేసి దేవుని యొక్క అనుగ్రహమును పొందారు, దేవుని మేళ్లను అనుభవించారు, దైవికమైన కార్యములను వారు చూశారు, దైవికమైనటువంటి జవాబులను వారు చూశారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీకున్న శ్రమలో, నీకున్న బాధలో, నీకున్న ఇరుకులో, నీకున్న ఇబ్బందుల్లో నువ్వు ఆలోచించి నువ్వు డిప్రెస్ అవడానికి బదులుగా, నువ్వు వేదన చెందడానికి బదులుగా, నువ్వు దుఃఖపడడానికి బదులుగా, నీ మనస్సును పాడు చేసుకోవడానికి బదులుగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. అప్పుడు ప్రభు నీ పరిస్థితులను మారుస్తాడు. ప్రార్థన విని జవాబు ఇచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఈరోజే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ జీవితంలో చాలా మార్పులను ప్రభు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజే ప్రార్థనను ప్రారంభించు. దైవికమైన కార్యములను చూడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.